అందరికీ నమస్తే. ఈ రోజు మన ఊరు పండగ శ్రీరామనవమి రోజు మా మేడం మళ్ళీ నేను పర్మిషన్ అడిగాను. సరే అక్క గుడికి వెళ్ళి అన్నారు. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న పర్మిషన్లు ఇస్తారు కాబట్టి గుడికి వెళ్ళమన్నారని తెల్లవారి లెగిసిపోయి చకచకమని ఉన్న చెక్క పని చేసుకొని ఏదో స్నానం చేద్దామని రెడీ అవుదామని అనుకున్నప్పటికీ ఇక్కడ నాకు తెలిసి నేను వచ్చిన సంవత్సరంన్నరకి ఫస్ట్ టైం నాకు తెలిసి నేను వచ్చిన సంవత్సరానికి అయితే ఫస్ట్ ఇక్కడ తెలుసుకున్న విషయం ఒకటి వాటర్ ప్రాబ్లం, రెండు కరెంట్ ప్రాబ్లం ఇక్కడ ఉండదని. కానీ ఈ రోజు అలాంటి ఒక ప్రాబ్లం కూడా జరిగింది. ఏంటంటే ఇక్కడ వాటర్ రావట్లేదండి. మార్నింగ్ నేను లేచి స్నానంకి వెళ్దాం అనుకున్నప్పటికీ స్నానం చేసిన సగం అయినప్పటికీ వాటర్ అయిపోయింది. ఏం చెయ్యాలో నాకు తెలియక ఉన్న 4 పైపుల్లో 4 చుక్కల నీళ్లు డొక్కులో పట్టుకొని ఏదో రకంగా పని కానిచ్చేసాను. లేదంటే మధ్యలో నాగిపోయి మనం రాలేము చేయలేము. ఇక్కడంటే బిందుల్లో స్టాకులు ఉండవు. ఇక్కడ మేము ఈ పైపు వాటర్ తాగడమే తప్ప గానీ ఇక్కడ బిందుల్లో స్టాకులు డబ్బాలో స్టాకులు పెట్టుకోవడానికి కూడా అవ్వదు. మనం ఏదో వాటర్ బాటిల్ పట్టుకోవడం తప్ప. ఇక్కడ అలాంటి క్లీనింగ్లు, ట్యాంక్ క్లీనింగ్లు లేదా ఈ వేస్ట్ డస్ట్బిన్ క్లీనింగ్ లా చేసేటప్పుడు కింద ఒక బోర్డు పెడతారు. అది ఇక్కడ వాండర్లు తెరుస్తారు కానీ మనకేం తెలుస్తుంది అని మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏటైందో నాకైతే అర్థమవుతుంది. ఎంతలో చూస్తే మా మేడం సార్ వాళ్ళు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి చెప్దామన్నా వాళ్ళకి టైం ఇప్పుడు లేచే టైం కూడా కాదు. ఇప్పుడైతే నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే మంచి నీళ్ళు తాగుదామన్నా కూడా ఇవ్వండి ఈ పైప్ వాటర్ మేము తాగుతాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవ్వండి వాటర్ అయితే రావట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇవ్వండి మొత్తానికి ఇలాగ చుక్క పట్టుకొని ఏదో రకంగా పని కానిస్తాను. స్నానం హాట్ వాటర్ వేస్తాం, హాట్ వాటర్ తో స్నానం చేస్తాం కదా. హాట్ వాటర్ ఫస్ట్ బాగానే వచ్చింది, తర్వాత డ్రాప్ అయిపోయింది మొత్తం వాటర్ మొత్తం. ఇప్పుడు మా మేడం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే సొల్యూషన్ చెప్పాలి. ప్రెజెంట్ అయితే నేను గుడికి బయలుదేరుతున్నాను. కానీ ఇక్కడ కూడా ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుందని మాత్రం నేనైతే ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఎందుకంటే మా అమ్మకి ఎప్పుడు చెప్పేదాన్ని ఇక్కడ వాటర్ ప్రాబ్లం గానీ కరెంట్ ప్రాబ్లం గానీ ఎంత ఎండైనా వర్షమైనా వరదైనా ఏదైనా సరే కరెంట్ పోవడం గానీ వాటర్ పోవడం గానీ జరగదని. కానీ ఫస్ట్ టైం వాటర్ కూడా ప్రాబ్లం ఉంటదని నేను తెలుసుకున్నాను. నాకైతే తెలిసి ట్యాంకులు క్లీన్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. మనకైతే పెద్దగా ఏం తెలియదు కాబట్టి ఏమి చేయలేము. వెళ్ళొచ్చిన తర్వాత మేడం వరకు మెసేజ్ చేస్తే వాళ్ళు చేస్తేనే ఇప్పుడు మనం, లేదంటే ఒక వాటర్ ట్యాంక్ తో వాటర్ తెచ్చుకోవడమే, తాగడానికంటే తెచ్చుకుంటాం. మిగతాట్లకి ఎలాగనేది నాకైతే బుర్ర ఖరాబ్ అయిపోతుంది. కానీ ఒకటి చెప్తారండి, దేశంలో పేపర్ తో టిష్యూలతో చేసుకుంటారు కానించేస్తాను. మన ఇండియన్స్ కి అలాంటి అలవాటు ఉండదు. దేనికైనా సరే వాటర్ ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను. మనకైతే అదే అలవాటు. మరి ఏం చేస్తాం, ఏమీ చేయలేం. దాని సొల్యూషన్ అనేది నేను వెళ్ళి వచ్చినప్పటికీ దేవుడి దయ వల్ల అంతా బాగా అయిపోవాలని కోరుకుంటున్నాను.